శ్రీమాత్రే నమః. దేవీపురం ప్రేక్షకులకు, సహస్రాక్షి అమ్మవారి భక్తజనానికి అందరికీ శోభకృత నామ సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా ఈరోజు మనం పెద్దలు, పండితులు శ్రీ మల్లాది నరసింహమూర్తి, ప్రేమతో వారిని అందరూ మా నా మూర్తిగా చాలా పరిచయస్తారు. అందరికీ చాలా శతకాలు కూడా రాసి ఉన్నారు. ఏమేమి రాశారు ఏంటి వారి ద్వారానే తెలుసుకుందాము. దాని తర్వాత వారిని మనందరి కోసం అర్థించేది సంక్రాంతి పరంగా, మన తెలుగు పండుగల్లో ముఖ్యమైన ఈ సంక్రాంతి పరంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా కొంత విషయాలు చెప్పమని చెప్పి వారిని అర్థిస్తున్నాం. నమస్కారం. నమస్కారం. మనమూర్తి గారు, మీరు చాలా విషయాల మీద చర్చించి చాలా శతకాలు అవి రాశారు కాబట్టి ముందుగా ఆ శతకాల గురించి, మీరు రాసిన వాటి గురించి ఒక 2 ముక్కలు చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీ స్టూడియోకి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినందుకు గాను మీకు ధన్యవాదాలు. ముందుగా శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముందుగా అమ్మవారి గురించి ప్రార్థన పద్యంతో ప్రారంభం చేద్దామండి. శుద్ధ బ్రహ్మ విచార సార పరమాం, శుద్ధ బ్రహ్మ విచార సార పరమాం, మాద్యాం జగద్వ్యాపినీం, వీణా పుస్తకధారిణీం, అభయదాం జాడ్యాంధకారాపహాం, హస్తే స్ఫాటికమాలికాం విదదధీం, పద్మాసనే సంస్థితాం, వందే తాం జగదీశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. సింహాసనముచారుసిత పుండరీకమ్ము చెలికెత్తె జిలువారు పలుకు జిలుక, శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కిన్నెర వీణ పలుకుదోడు, వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎక్కిరింత, నలువనెమ్మో ముదమ్ములు కేళి గృహములు, తళుకుటద్దంబుల సత్కవుల మనసు నెపుడు నేదేవి కాదేవి, ఇందు కుంద చంద్ర చందన మందార సారవర్ణ శారదాదేవి, మామక స్వాంత వీధి నిండు వేడుక వేరించుచుండుగాక. నా పేరు నరసింహమూర్తి, మా ఇంటి పేరు మల్లాది వారు. నేను చదివిందేమో ఇంజనీరింగు, చెప్పేది మ్యాథమెటిక్స్, రాసేది తెలుగు కవిత్వం అండి. తెలుగు కవిత్వం అంటే అనేక రకాల పద్య కవిత్వం. ఇది అనేక రకాలైనటువంటి శతకాలు, ఎవరూ కూడా స్పృశించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని రాయటం జరిగింది. అదేమిటంటే యమధర్మరాజు శతకం అని రాశాను, అలాగే నారద శతకం అని రాశాను, అలాగే నవగ్రహ శతకం అని రాస్తూ ప్రతి గ్రహం గురించి కూడా ఒక్కొక్క శతకంగా రాయటం జరిగింది. ఇక్కడ ప్రస్తుత సబ్జెక్ట్ వచ్చేసరికి సంక్రాంతి పరంగా మనం మాట్లాడుకుంటాం కనుక దాని గురించి కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. క్రాంతి అన్న, క్రమణము అన్న, సంక్రమణము అన్న ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి మనకి లోకంలో. ఈ సంక్రమణం అనేటువంటిది మనకి 12 రాసుల్లోనూ 12 సంక్రమణాలు జరుగుతుంటాయి సంవత్సరానికి. మేషం నుంచి మీనం దాకా మొత్తం 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లోనూ కూడా సూర్యుని యొక్క సంచారాన్ని బట్టి సంక్రమణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మేషరాశిలో ఉంటే మేష సంక్రమణము అని అంటారు. అలాగే 12 రాసుల్లోకి వచ్చేసరికి ఇక్కడ మకరంలోకి వచ్చింది కనుక సూర్యుడు 30 రోజులు ఉంటాడండి. సో దాని ప్రకారంగా మకర సంక్రమణము అనేటువంటిది ఏర్పడింది. ఈ మకర సంక్రమణం అనేటువంటిది వచ్చేసరికి, అంటే ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది మన భారతదేశంలో అనూచారంగా మనకి తమిళనాడు రాష్ట్రంలోను, అలాగే ఆంధ్రప్రదేశ్లోను, మరి అలాగే తెలంగాణలోనూ కూడా ముఖ్యంగా జరుపుకునేటువంటి పెద్ద పండుగ కింద, 3 రోజుల కార్యక్రమం కింద, ఉత్సవాల కింద ఇది జరుగుతూ ఉండటం అనేటువంటిది ఒక ఆచారంగా, అనూచారంగా ప్రాచీనం నుంచి వస్తూనే ఉన్నటువంటి విధానం అండి ఇది. ఈ విధానంలో మొట్టమొదటి రోజు వచ్చేసరికి భోగి అని చెప్పని అంటారు. ఈ భోగి అంటే ఏమిటి? భోగి అంటే భృక్ అనేటువంటి ధాతువు, సంస్కృత పదం అది. దాని నుంచి భోగి అనేటువంటి పదం అనేటువంటిది ఉత్పత్తి అయిందండి. సో దాన్ని మనం భోగి 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 అని చెప్పని అంటాం. అంటే తెల్లవారుజామున లేవడం, మరి స్నాన సంధ్యాదులన్నీ కూడా ముగించుకోవడం, తర్వాత దేవాలయాలకు వెళ్ళడం, దేవుణ్ణి దర్శించుకోవడం, ఆశీర్వాదం పొందడం. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కామన్గా అందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ ఇక్కడ దీనిలో మరికొన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఇది సామాన్యంగా అందరికీ తెలిసినప్పటికీ కూడా పండితులందరికీ కూడా
మళ్ళీ ఓసారి జ్ఞప్తి చేసుకోవడానికి కోసం ఇవి చెప్తున్నటువంటి మాటలే కానివ్వండి, అవతల వాడికి తెలియదు ఇది నేను తెలియజేస్తున్నాను అనేటువంటి మాట మాత్రమైతే కాదు. విషయం ఏంటంటే ఇక్కడ దీనిలో భోగినాడు శ్రీ రంగనాథుని ఆండాళ్ళు అంటే గోదాదేవి అర్చించి పూజించి తన తనువుని ఆయనలో ఐక్యం చేసినటువంటి రోజు కూడా భోగి రోజు అని అంటాం. ఇది ఎలా అంటే ఈ ధనుర్మాసంలో మొత్తం 30 రోజులు కూడా అంటే ఈ నెల మొత్తం అంతా కూడా 30 పాసురాలతో రోజుకొక పాసురం చొప్పున చదువుతూ ఆయనలో ఐక్యమైపోయింది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఏమండి అలాగే ఈ పాసురాలు అనేటువంటివి మనకి వైష్ణవ దేవాలయాల్లో అంటే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా మనకి తిరుపతి క్షేత్రం ఏదైతే ఉందో దానిలో తిరుప్పావై అనేటువంటి ఒక కార్యక్రమంగా జరుగుతూ ఉంటుందండి. అంటే అది ఒక సేవా కార్యక్రమంగా జరుగుతుంది. తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే వ్రతము అని అర్థం. కాబట్టి ఈ వ్రతాన్ని 30 రోజులు తను ఆచరించి ఆ రంగనాథునిలో లీలమైపోయింది అని చెప్పనంటాం. అలాగే ఇంకో విషయానికి వచ్చేసరికి మనకి బలిచక్రవర్తి కథ తెలుసు. అంటే శ్రీ మహావిష్ణువు వామనుడైనప్పుడు 3 అడుగులు నేల కోరి 3వ అడుగు వచ్చేసరికి బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి పంపించినటువంటి రోజు కూడా భోగినాడే అని మనకి భాగవతం చెబుతుందండి, మనం చెప్పడం కాదు. భాగవతంలో స్పష్టంగా వ్యాసుడు వ్రాయటం వల్ల మనకి ఆ విషయం తెలిసింది. ఏమండి అలాగే ఇంకో విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువుని అంటే ద్వాపర యుగంలో కృష్ణావతారంగా ఉన్నప్పుడు గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం అని చెప్పని చేసి దానిలో ఆ వ్రతం యొక్క ఫలితాన్ని వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు అంటే కృష్ణుణ్ణి తన భర్తగా పొందగోరి ఈ వ్రతాన్ని ఆచరించారనేటువంటి మాట కూడా మనకి భాగవతంలో స్పష్టంగా కనపడుతుంది. దీని ప్రకారంగా ఈ భోగి అనేటువంటిది మనకి సాయంకాలం వచ్చేసరికి పేరెంటాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయటం అనేటువంటిది కూడా ఒక ఆచారంగా జరుగుతూ ఉందండి. భోగి పళ్ళు అని చెప్పనంటే వేరే బజార్లో భోగి పళ్ళు అంటూ ఎవరు అమ్మరండి, రేగి పళ్ళనే భోగి పళ్ళగా తీసుకుని అవి వాళ్ళని చుట్టూ తిప్పి దిష్టి తీసేసి వాళ్ళని ఆశీర్వదించినట్టుగా ఆ పళ్ళు అనేటువంటిది పోయటం అనేటువంటిది ఒక ఆచారంగా జరుగుతూ ఉంది. అలాగే మరో విషయం ఏంటంటే భాగవతంలో చెప్పిన విషయమే ఇంద్రుని యొక్క గర్వభంగం చేసింది కూడా ఈ రోజే అని చెప్పి చెబుతారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి చిటికిన వేలతో గోపపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వర్షం నుంచి రాళ్ల వర్షం నుంచి తప్పించినటువంటి రోజు కూడా ఈ భోగినాడే అని ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది.